అయ్యో, బాధ మర్చిపోవడానికి మందు తాగి విషయం తాగడం మర్చిపోయానే. నా విషయం అంతా పడిపోయిందంటే ఎందుకు ఇలా చేసావురా? అమ్మయ్యా, కొంచెం ఉంది. పర్ఫెక్ట్ టైము. ఏంటి చీతరగా ఉంది? స్నానం చేసి ఫ్రెష్గా చేద్దామా? ఏ పని చేసినా స్నానం చేసి ఫ్రెష్గా చేయమని నాన్న చెప్పాడు. అదే కరెక్టు. సౌమి, చెప్పు సౌమి. మావా, లైన్లో ఉండు, కాన్ఫరెన్స్ పెడతాను. ఓకేరా. ఈవినింగ్ వచ్చేస్తాను, నువ్వు రెడీగా ఉండు. ఈయన ఇప్పుడు నిద్రపోనివ్వకో, రాత్రి నిద్రపోడు. మొదలు పెట్టేశారా? చెప్పరా మావా, ఇది కాన్ఫరెన్స్ లో పెట్టాను, నేను చెప్పేది జాగ్రత్తగా విను. కృష్ణ ఫోన్ సిగ్నల్ చివరిగా అశోక్ నగర్ దగ్గరే కట్ అయింది. రే సూపర్ రా. అంటే వాడు అశోక్ నగర్ దగ్గరే ఉండాలి, లేదా అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు. అంటే చుట్టుపక్కల వెతకచ్చు అంటావు. కరెక్ట్ రా, కానీ అశోక్ నగర్ ఏరియాలో బాగా వెతుకుదాం. సరే, ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు ఫుల్ గా తాగి వాగాడు. ఏ బార్లోనూ తాగి పడిపోయి ఉంటాడు. నేను వెళ్ళి వైన్ షాప్ లోనే వెతుకుతాను. ఫుల్ గా వెతుకు, ఫుల్ కొట్టి వెతక్కు. నవ్వేశాను రా. సరే, కోపగించుకోకు. నేను ఈ బీచ్, పార్క్, థియేటర్లు ఇలాంటి బెచ్చ వెతుకుంటావా? బా, దెబ్బకు దెబ్బ తీసావు కదా మావా. మరే రే రమేష్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఒక చోటుకు వెళ్తాను. ఆ చోటు గురించి మీరు అస్సలు ఆలోచించలేరు. మనుషులు స్నానం చేస్తారా ఇక్కడ? చచ్చాక మా నాన్న తిడితే నాకేంటి? బతుకున్నప్పుడు తిడితేనే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తూ ఉంటాను. ఇకపై నేను తాగలేదో నువ్వు నన్ను అసహించుకుంటావు. అయ్యో, ఆకలేస్తుందే. హలో, రూమ్ నెంబర్ 102కి ఒక KFC బకెట్ చికెన్ చెప్పండి, అలాగే ఒక కోక్ చెప్పండి. ఓకే సార్. హలో హలో, వాళ్ళు సాస్ కొంచెం తక్కువ ఇస్తారు, మీరు వాళ్ళని కొంచెం ఎక్కువ ఇవ్వమని చెప్పండి. భగవంతుడా కాపాడు. అర్చన ఎవరి పేరు మీద? కృష్ణ పేరులో అర్చన చేయండి. అయ్యయ్యో, పనికి పోమన్నందుకు ఇలా ఊరేసుకున్నాడే. అయ్యో, ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకు వెళ్ళారు, కానీ ఇక్కడికి వెళ్ళాలని ఎవరికి అనిపించలే. సార్ ఇట్రండి. సార్, నేను ఒక్కరోజే 6 మంది ఆత్మహత్య చేసుకున్నారు సార్. వాళ్ళలో ఒకడు ముసలోడు. తాగడానికి డబ్బులు ఇవ్వలేదు, పెళ్ళాన్ని బెదిరించాలని ఊరేసుకొని బెదిరించాలనుకున్నాడు సార్. అది కాస్త ఊచు బిగుసుకుంది. ఇకపోతే మీరు అడిగిన వయసులో 3 బాడీలు వచ్చాయి సార్. అందులో ఒకటి ఏట్లో కొట్టుకొచ్చింది. మొహం చూడ్డానికి చిరిగిపోయిన గుడ్ బాల్ లాగా ఉంది సార్. ఇంకొకటేమో మంటల్లో కాలిపోయింది. దాన్ని చూస్తే పనసపండు తోల్లాగా మొహమంతా గరుకులు గరుకులుగా ఉంది సార్. మూడోది సార్, ఉరికి వేలాడింది. దాన్ని గనక మీరు చూశారనుకోండి, కింద మీద పడి మరీ నవ్వుతారు సార్. ఇప్పుడు ముందు మీరు ఏది చూస్తారో చెప్పండి సార్. ఆప్షన్ ఏ, ఏట్లో కొట్టుకొచ్చిన శవం. ఆప్షన్ బి, మంటల్లో కాలిపోయిన శవం. ఆప్షన్ సి, ఊరేసుకున్న శవం. ఏదో ఒకటి చూపించయ్యా. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక బాడీ. ఆప్షన్ ఏ, ఏటిలో కొట్టుకొచ్చిన శవం. బాడీతో ప్రోగ్రామ్ చేస్తాడు పిచ్చోడా. ఇదా చూసి చెప్పండి సార్. కృష్ణ ఎండు కొడితే సార్, మీరు చాలా ధైర్యవంతులు సార్. ఈ ఉబ్బిపోయిన మొహాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ భయపడి కింద పడిపోయారు సార్. సార్, మంటల్లో కాలిపోయిన శవాన్ని మీరు ఈజీగా చూస్తారు సార్. రెండోదిగా చూడబోతున్న శవం ఆప్షన్ బి, మంటల్లో కాలిపోయిన శవం. రండి సార్, ఇదేమో చూడండి. ఏంటి సార్ ఇంత ధైర్యంగా చూస్తున్నారు? ఈ మొహాన్ని నేను చూడాలంటే ఆఫ్ కొడితే గానీ వచ్చి చూడలేను సార్. సార్, మన లైన్ లో ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది, వచ్చి చేరతారా? చూపించా. సార్ సార్, అటెక్కడికి? ఆప్షన్ సి ఇక్కడుంది, ఇదిగోండి చూడండి సార్. ఆప్షన్ సి, ఊరికి వేలాడిన శవం. చూడండి సార్, భయపడకండి సార్, నేనున్నానుగా. ఇది కూడా కాదా? ఏంటి సార్ మొహం అలా అయిపోయింది? సార్ సార్, కింద శవం ఉంది సార్. సార్